జనక మహారాజా, త్వయి అనంతమహాంబోధౌ విశ్వేచ్ఛ స్వభావతః ఉదేతు వాత్మాయాతు నతే వృద్ధిర్నవాక్షతి. చైతన్య సాగరమైనటువంటి నీలో ప్రపంచ దృశ్యాలైనటువంటి ఈ తరంగాలు ఎన్ని కదలాడినా నీకు నష్టమే ఉన్నదయ్యా. నీకు వృద్ధి అనేది లేదు, క్షయము అనేది లేదు అని అంటూ ఉన్నాడు ఇక్కడ యాష్టావక్రుడు. చూడండి, ప్రపంచం యొక్క సృష్టి గాని, స్థితి గాని, లయం గాని ఇవన్నీ మనస్సుతో కల్పించినటువంటి భ్రమలు మాత్రమే. అంతే తప్పి ఇంకా దేనికి కూడా ఇక్కడ తావు అనేది లేదు. అయితే అహంకారానికి మాత్రమే అనుభవయోగ్యమైనటువంటిది ఈ ప్రపంచము అనేది. మరి ఆత్మ చైతన్యంలో ఈ ప్రపంచం అనేది ఎక్కడన్నా ఉందా? అసలు లేనే లేదు. మనం నిద్రపోతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే మేల్కొన్నామో ఆ కళ కాస్త కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ కళలతో ఈ పురుషుడికి ఏ రకంగానూ సంబంధం ఉండదు. అలాగే ఈ జగత్తు సృష్టించబడ్డా లయమైపోయినా ఆ పరమేశ్వర స్వరూపానికి ఏ రకంగానూ కూడా దానితో సంబంధ బాంధవ్యాలు అనేవి ఉండవు. ఆత్మలో ప్రపంచం ఉన్నట్టుగానే ఆ ప్రపంచము అనేది ఉన్నట్టుగానే, అంటే ఉన్నదా అంటే మళ్ళీ అది ఇక్కడ లేదు, ఉన్నట్టుగా స్ఫురిస్తూ, ఆత్మలో ఈ ప్రపంచము అనేది ఉన్నట్టుగా స్ఫురిస్తూ, ఎలా అయితే ఉన్నట్టుగా స్ఫురించిందో అలాగే లయమైపోయినట్టుగా కూడా నీకు స్ఫురిస్తూ ఉన్నది. దీనివల్ల నీకు ఏ రకమైనటువంటి మార్పు, నీకు అంటే ఆత్మకి, దీనివల్ల ఆత్మకి ఏ రకమైనటువంటి వృద్ధి గాని, క్షయం గాని, అంటే ఆత్మకి ఏ రకమైనటువంటి మార్పు కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ అష్టావక్రుడు. ఇంకా అంటున్నాడు చూడండి, తాత చిన్మాత్ర రూపోసి నతే భిన్నమిదం జగతు అంతఃకస్య కథం కుత్ర హేయోపాదేయ కల్పన. ఓ కుమారా, నువ్వు శుద్ధ చైతన్య స్వరూపానివయ్యా. నువ్వంటే సామాన్యమైనటువంటి వాడి కాదు, నువ్వు పరిశుద్ధమైనటువంటి చైతన్య స్వరూపానివి. ఈ జగత్తు అనేది నీకన్నా విడిగా ఏమీ లేదు. మరి అలాంటి సమయంలో నీలో ఇక్కడ ఈ స్వీకారము, నిరాకారము అంటే నిరాకరణ, ఇలాంటి భావాలు అనేవి ఎందుకుంటాయి? హేయము, ఉపాధేయము. ఈ హేయోపాధేయములన్నీ కూడా ఇవి కల్పనలే కదా అసలు. ఇవి నీలో ఎందుకుంటాయి? ఇవి ఎక్కడుంటాయి, ఎప్పుడుంటాయి, ఏ రకంగా ఉంటాయి అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు మనం లలితా శాస్త్రంలో చెప్తాను చూడండి, హేయోపాధేయ వర్జిత. హేయము, ఉపాధేయము ఏది కూడా లేనటువంటిది. అంటే ఏమీ తీసుకోదు, దేన్ని కూడా నిరాకరించటము అనేది కూడా జరగదు. ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది. అదే విషయాన్ని ఈ యోగవాసిష్టంలో చెప్తాడు చూడండి. మండు వేసవికాలం, రోహిణీ కార్తె, అటువంటి సమయంలో ఆకాశంలో అనేకమైనటువంటి రంగులు. ఇప్పుడు మధ్యాహ్న సమయంలో సూర్యుడు నన్నెత్తి మీద ఉన్నాడు, తాండవం చేస్తూ ఉన్నాడు, ఎండ మండిపోతూ ఉన్నది, రాళ్లు పగిలిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఆకాశంలో కనుక చూస్తే కళ్ళకి రంగులు కనిపిస్తాయి. మరి నిజంగా ఆ రంగులన్నీ అక్కడ ఉన్నాయా అంటే ఏమీ లేవు, అంతా మనకు కనిపిస్తూ ఉన్నాయంతే. ఇక్కడ నిజంగా అక్కడ రంగులేం లేవు, కానీ కళ్ళకు కనిపిస్తూ ఉంటాయంతే. అదే రకంగా ఇక్కడ సగుణ నిర్గుణ స్వరూపమైనటువంటి ఆ భగవంతుల్లో అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి లీలలు అనేవి
అలా మనకు కనిపిస్తూ ఉంటాయ్యా అంతే. దానివల్ల నీకొచ్చినటువంటి నష్టం మాత్రం ఏమీ లేదు, నువ్వు మాత్రం పరమేశ్వర స్వరూపానివి అని చెప్తూ ఉన్నాడు. ఓ మహారాజా, పరిణామరహితం, శాంతం, చిస్వరూపం, నిష్కళంకం, ఏకము అయినటువంటి ఆత్మస్వరూపానివే నువ్వు అని చెప్తూ ఉన్నాడు. ఏకస్మిన్ వే శాంతే చిదాకాశే మలయత్వయం. నువ్వు సామాన్యుడివి కాదు, నీకు పరిణామము అనేది లేదు. పరిణామరహితమైనటువంటి వాడివి, అత్యంత శాంతమైనటువంటి వాడివి, చైతన్య స్వరూపమైనటువంటి వాడివి, ఏ రకమైనటువంటి మలములు కూడా లేనటువంటి వాడివి, ఒక్కడిగానే ఉన్నావు, ఏకై అయినటువంటి వాడివి. కుతో జన్మ కుతః కర్మ కుతో అహంకార ఏవచ. ఏమిటయ్యా మరి అలాంటప్పుడు నీలో ఇంకా జన్మ ఎందుకుంది, కర్మ ఎందుకుంది, అహంకారం ఎందుకుంది? అసలు ఉన్నదేం లేదు కదా ఇక్కడ, నువ్వు ఒక్కడివే కదా. నీ లక్షణం ఏమిటంటే నువ్వు పరమ శాంతయుక్తుడివి, పరిణామరహితమైనటువంటి వాడివి, చిత్స్వరూపుడివి. పోనీ అంటే నీలో కళంకం అనేది కూడా ఏం లేదు. మరి అలాంటప్పుడు ఉన్నది నువ్వు ఒక్కడివే. మరి ఇంకా నీ కర్మ ఎందుకు, నీకు ఈ అహంకారం ఎందుకు, నీకు జన్మ ఎందుకు, ఇవన్నీ ఎందుకుంటాయి అసలు నీకు? అంటే అద్వయమైనటువంటి ఆత్మ అంటే, అద్వయము అంటే రెండవది ఇది కూడా లేనటువంటిది, ఏకాకి అయినటువంటిది. పరమేశ్వర స్వరూపం ఎలాంటిది అంటే ఏకాకి భూమరూపానిద్వైత అద్వైత వర్జిత, ఒక్కటే ఉన్నటువంటిది, అసలు రెండవది అనేది ఏది కూడా లేనటువంటిది. అది ఆ పరమేశ్వర స్వరూపం. అద్వయమైనటువంటి ఈ అనంతమైనటువంటి పరమేశ్వర స్వరూపం అదే సత్యము. అది పరిణామరహితమయ్యే ఉంటుంది ఎప్పుడు కూడా. ఒకవేళ పరిణామం గనక దానికంటే మార్పు అనేది ఏదన్నా గనక ఉన్నది అనుకోండి, అలా ఉంటే దీనికి పరిమితం ఉంటుంది, అపరిమితం అవదు. అప్పుడు పరిమితం అయిపోతుంది. అంతేకాదు అనేకత్వం కూడా ఉంటుంది. పరిణామము అనేది కనుక ఉంటే దీనికి పరిమితత్వం ఉంటుంది, అనేకత్వం ఉంటుంది. కానీ పరమేశ్వర స్వరూపానికి పరిమితత్వం లేదు, అపరిమితం. అది అనేకత్వం లేదు, ఏకత్వం. శుద్ధమైనటువంటి చైతన్యం మనస్సుకి అతీతంగా ఉంటుంది. మనస్సుకి అతీతంగా ఉంటుంది కాబట్టి నిత్యము శాంతమైనటువంటి స్థితిలోనే ఉంటుంది. మానసిక కల్లోలాలు అనేవి ఏమీ ఉండవు. అటువంటి ఈ మనస్సుకి అతీతమైనటువంటిది. ఈ మానసిక కల్లోలాలు ఎక్కడైనా మనసుకుంటాయి, ఈ కల్లోలాలు ఆత్మకుండవు. అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు, మానసిక కల్లోలాలకన్నింటికీ కూడా అతీతమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపం. ఈ మనస్సులో ఒకవేళ ఏదైనా కల్లోలం ఉన్నా ఇవి ఆ పరమేశ్వర స్వరూపాన్ని చేరలేవు. కాబట్టి చైతన్యంలో వాసనలు కూడా ఏమాత్రమూ ఉండవు. అందుకే అది నిష్కళంకమైనది అని చెబుతూ ఉన్నాం. ఈ రకంగా అవ్యయమైనటువంటిది, శాంతమైనటువంటిది, చిదాకాశము, నిష్కళంకము అయినటువంటి ఆత్మే నీ యొక్క నిజమైనటువంటి స్వరూపము అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ అష్టావక్రుడు. సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోనటువంటి అజ్ఞానం, దాని నుంచి వచ్చిందే ఈ జన్మ అనేది. జన్మ ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానం వచ్చింది. పరమేశ్వర స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానం, దానివల్ల ఈ జన్మ అనేది ఇచ్చావు. జీవితం అహంకారపూరితమైనటువంటిది కాబట్టి సహజంగానే సత్యమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా నీలో ఉండవు. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, నువ్వే సత్యము, నిత్యము, శాశ్వతము, పరిణామరహితము, పరమ శాంతము, చిస్వరూపము, నిష్కళంకము అయినటువంటి ఆత్మవు నువ్వు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ సర్వస్వాన్ని తెలుసుకునేటటువంటి తెలివి కలిగినటువంటి బుద్ధి స్థానము అనేది ఏదైతే ఉన్నదో దాన్నే చిదాకాశము అని అంటారు.
ఇక్కడ మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాం చూడండి. మహదాకాశము అని అంటాం. ఏమిటి మహదాకాశం అంటే? బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ ఉండేటువంటి ఇది ఉన్న చూడండి, ఆకాశం అని అంటాం మనం. అదే మహదాకాశము అంటే. మరి చిత్తాకాశము అని అంటాం. మనం చెప్తాం కదా, రూపాకర్షణి, రసాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి అని చెప్తాం అమ్మవారిని మనం. ఏమిటి ఇక్కడ చిత్తాకాశం అంటే? ఏమిటి ఇక్కడ? ఆలోచనలు ఉనికి కలిగి ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో దాన్నే చిత్తాకాశము అని అంటారు. మరి చిదాకాశం అంటే ఏమిటి? సర్వాన్ని తెలుసుకునేటటువంటి తెలివి కలిగినటువంటి బుద్ధి ఉండే ప్రదేశం ఏదైతే ఉన్నదో, సర్వాన్ని తెలుసుకునేటటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ తెలివి కలిగినటువంటి బుద్ధి ఎక్కడైతే ఉంటుందో ఆ స్థానాన్నే చిదాకాశము అని అంటారు. ఈ చిదాకాశంలోనే అనంతమైనటువంటి ఆత్మ అనేది రేఖామాత్రంగా తెలియబడుతూ ఉంటుంది. ఇదే ఇక్కడ చిదాకాశము, హృదయాకాశము అనేటటువంటి పేర్లతో పిలుస్తారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, పరిణామరహితము, శాంతము, చిత్స్వరూపము, నిష్కళంకము అయినటువంటి నువ్వే ఆత్మవి. నీలో జన్మ, కర్మ, అహంకారము ఇవన్నీ ఏముండవయ్యా. అసలు ఎలా ఉంటాయ్యా నీకు? నీతో ఏదైతే చూడబడుతూ ఉన్నదో అదంతా కూడా నువ్వే ఉన్నావు. దృశ్యము, దృక్కు, కంటికి కనిపించేది చూసేవాడు ఇద్దరున్నారు ఇక్కడ. నువ్వే చూసేవాడివి. నువ్వు చూస్తూ ఉన్నావు. నువ్వు దేన్నైతే చూస్తూ ఉన్నావో అదంతా ఏమిటనుకుంటున్నావు? నీ యొక్క స్వరూపమే. నీచే చూడబడేదంతా కూడా నువ్వే ఉన్నావయ్యా. ఓ మహారాజా, మనం చేతులకు గాజులు వేసుకుంటాం, కంకణాలు వేసుకుంటాం, మెళ్ళో హారాలు వేసుకుంటాం. ఇలా ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలు వేసుకున్నప్పటికీ కూడా ఈ ఆభరణములలో ఉండేటటువంటి మూల పదార్థం ఏమిటి? ఈ విషయాన్ని గ్రహించు. అది బంగారం. ఈ ఆభరణాల్లో ఉండే మూల పదార్థం బంగారం కన్నా వేరుగా ఏమీ ఉండదు. అలాగే నీ చేత చూడబడేటువంటి ఈ జగత్తంతా కూడా నీకన్నా ఏమీ విడిగా ఉండదు అని చెప్తూ ఉన్నాడు. అంతా నీ స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ఛాందోగ్య ఉపనిషత్తులో చెబుతాడు చూడండి. ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి. అయినా శ్వేతకేతువు ఇక్కడ అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నాను రా. ఈ కులాలుడు అనేటటువంటి వాడు మట్టిని తీసుకొచ్చి తొక్కి దాన్ని ముద్దగా చేసి ఆ ముద్దతో, మట్టి ముద్దతో ఒకటి కాదు అనేకమైనటువంటి వస్తువులు తయారు చేస్తూ ఉన్నాడు. కుండలు, బాణలు, చట్టులు, మూకుళ్ళు, ఇట్లా అనేక రకాలైనటువంటి పాత్రలు తయారు చేస్తూ ఉన్నాడు. అయినా ఇక్కడ పేర్లు వేరైనా, వాటి ఆకారాలు వేరైనా, రూపాలు వేరైనా, అందులో ఉన్నటువంటిదంతా మట్టి. అవి ఏవి కూడా మట్టి కన్నా వేరైనటువంటివి కాదు. కేవలం వాటి పేర్లు మాత్రమే వేరు, రూపం మాత్రమే వేరు. అందులో ఉన్నటువంటిది ఏమిటి అంటే మట్టి. అలాగే నీ కంటికి కనిపించేదంతా కూడా విడివిడిగా నీకు కనిపిస్తూ ఉన్నదంతేనయ్యా. కానీ అందులో ఉన్నది ఏమిటి అంటే నువ్వే. అది నీ స్వరూపమే, పరమాత్మ స్వరూపమే, అంతకన్నా ఇంకేమీ లేదు. నీ దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఆ పరమేశ్వరుడి స్వరూపమే, అంటే నీ స్వరూపమే తప్పించేంతకన్నా ఏం వేరు కాదయ్యా. అతడే నేను, ఇది నేను కాదు. ఇటువంటి భేదభావాలనేవి ఏమన్నా ఉంటే అవి పూర్తిగా వదిలిపెట్టేసాయి. ఇది నేను కాదు, ఈ భేదం అనేది ఏం లేదు. నువ్వు కాంతి అనేది ఉంది ఇక్కడ. అతడు నువ్వే, ఇది నువ్వే, ఆమె నువ్వే, అది నువ్వే, అన్నీ నువ్వే. కాబట్టి అది నేను, ఇది నేను కాదు అని ఏదైనా భేదభావం అనుకుంటే అది వదిలిపెట్టి ముందు ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా ఆత్మస్వరూపమే. ఈ విషయం తెలుసుకో. అంటే ఉన్నదంతా నువ్వు ఒక్కడివే, ఇంకెవరూ లేరు. ఈ విషయాన్ని తెలుసుకుని కోరికలు అనేవి ఇవి లేకుండా హాయిగా జీవించవలసింది అని చెప్తూ ఉన్నాడు.
అంటే బాహ్యంగా గుర్తించబడేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా తనకన్నా వేరు కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోమని అంటూ ఉన్నాడు. అలా ఈ జగత్తంతా నీకన్నా వేరు కానప్పుడు ఇంకా అటువంటి సాధకుడికి కోరికలు అనేవి ఎందుకుంటాయి? అసలు ఉన్నదంతా నీదే, నీది కాంది ఏమీ లేదు ఇక్కడ. మరి ఇంకా నీ కోరికలు ఎట్లా ఉంటాయి? మన నుంచి ఏదన్నా ప్రత్యేకంగా విడిగా గనక ఉంటే అది కావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. ఇది సహజమైనటువంటి విషయం. కానీ విడిగా మన నుంచి ఏమీ లేదు ఇక్కడ. అందుకని దేన్ని కూడా మనం కోరము. అందుకే కోరికలు అనేవి ఉండవు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఋషీశ్వరులంతా కూడా చెబుతూ ఉన్నారు. చూడండి, నిరంతర పరిభ్రమణశీలి అయినటువంటి ఈ మహావిశ్వం అంతా కూడా తన మూలమైనటువంటి ఆత్మ కన్నా భిన్నం కాదు. అందుకే సోహం, అయం సోహం, అతడే నేను, నేనే అతడు. ఇలా చెప్పడంలో నేను వేరు అనేటటువంటి భావము అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అయం నాహం అంటే నేను, ఈ మనస్సు, శరీరాలు, ప్రపంచం ఇదంతా కూడా నేను కాదు అని చెప్పడం అజ్ఞాని యొక్క లక్షణం. ఇది చిన్నపిల్లవాడు చెబుతారు చూడండి, అది నాది కాదు అని. అలా ఉంటుంది. కాబట్టి ఇది నేను, ఇది నాది కాదు అని అని ఇట్లాంటి మాటలని చెప్పకూడదయ్యా. ఇది నేను అన్నావు, బాగుంది. ఇది నేను కాదు, ఇది నేను అంటే అది నేను కాదు అని మళ్ళీ చెబుతూ ఉన్నావు. ఉన్నదంతా నువ్వే, మొత్తం ఉన్నదే నువ్వే. అందుకని ఇది నేను అని చెప్పకూడదు. మొత్తం చరాచర జగత్తంతా నువ్వే, ఉన్నది ఇక్కడ నువ్వే. నువ్వు తప్పించి ఏమీ లేదు. ఇక్కడ నాకన్నా వేరుగా ఏదీ లేదు. నేను సర్వవ్యాపినై ఉన్నాను. ఇదే మహోన్నతమైనటువంటి జ్ఞానస్థితి. ఈ జ్ఞానంలోనే స్థిరపడి మానసికమైనటువంటి కల్లోలాలన్నీ కూడా వదిలిపెట్టి నిశ్చలమైనటువంటి శాంతితో స్థిరంగా నీ యొక్క స్వరూప స్థితిలో నువ్వు జీవించవలసింది అని చెప్తూ ఉన్నాడు. తవైవా జ్ఞానతో విశ్వం త్వమేక పరమార్థతః తత్వన్నో నాస్తి సంసారి నా సంసారీ చ కశ్చన. నీ అజ్ఞానం వల్లనే ప్రపంచం అంతా కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది నీకు. ఇక్కడ ప్రపంచం అనేది లేదు. నిజంగా చెప్పాలంటే ఉన్నది నువ్వు ఒక్కడివే, ఇంకెవరూ లేరు ఇక్కడ. నీకన్నా వేరుగా ఏ జీవుడు లేదు, ఏ ఆత్మ లేదు. మనస్సు పనిచేస్తూ ఉన్నంతసేపు ప్రపంచాన్ని చూసేవంటి అహంకారం అనేది ఉంటూనే ఉంటుంది. మన కంటికి కనిపించేవంటి చరాచర జగత్ అంటే ఈ ప్రపంచానికి సృష్టికర్త అనేవాడు ఎవడో ఒకడు ఉండాలి. ఆ సృష్టికర్తకి పరమాత్మ అనేవాడు ఉండాలి. అదే బ్రహ్మ. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అహంకార రూపమైనటువంటి జీవుడు వెనుకగా చైతన్యము అనేది ఉండాలి. అదే ఆత్మ అని అంటాం. ఈ విధంగా ఒకసారి మనం జగత్తును చూడాలి అంటే ఈశ్వరుడు, ఆత్మ, పరమాత్మ వీళ్ళందరూ ఉండాలి. ఈ విభేదాలన్నీ కూడా సాధకుడికి దశల వారీగా సహాయం చేస్తూ చివరగా తానే అనంతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని అనే తెలుసుకునేలాగా చేస్తాయి. నీకన్నా వేరుగా ఎవరూ లేరు. జీవుడు లేడు, పరమాత్మ లేడు. స్వప్నంలోంచి మేలుకున్నాక స్వప్నం చూసేవాడు, స్వప్న ప్రపంచం, ఈ రెండూ కూడా జాగ్రత్త పురుషుని యొక్క జాగ్రత్తావస్థ యొక్క పురుషున్నాడు చూడండి, వైశ్వానరుడు, అతడి యొక్క మనస్సులో లీనమైపోతాయి. స్వప్నంలో మాత్రమే స్వప్నం వేరు, స్వప్నం చూసేవాడు వేరు, ఇద్దరు విడిగా కనిపిస్తారు. మెడకు వచ్చిందంటే ఈ రెండు కూడా ఒకటే అయిపోతాయి. ఎక్కడ కలుస్తాయి అంటే జాగ్రత్తావస్థానికి అధిష్టానమైనటువంటి వైశ్వానరుల్లో కలిసిపోతాయి. అదేవిధంగా
ఆత్మానుభవంలో లీనమైనటువంటి నువ్వు, నీతో చూడబడేటటువంటి ఈ ప్రపంచం, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఆత్మానుభవంలో లయమైపోతాయ్యా. ఆత్మానుభవంలో నువ్వు లయమైపోతావు, నీతో చూడబడేటటువంటి ఈ జగత్తు కూడా లయమైపోతుంది. ఇంకా మిగిలేదు ఏమిటి అంటే నువ్వు ఒక్కడవే, ఇక్కడ ఇంకేం లేదు. అదే మాట ఇక్కడ చెప్పాడు. అందుకే అంటున్నాడు చూడండి, ఇక్కడ నీ బాహ్యాభిముఖమైనటువంటి దృష్టి వల్ల నువ్వు నీ ఆత్మని సరిగా గుర్తించకపోవడంతో నీ రూపంగా కనిపించేవండి నీ ఉపాధి నీ బాధలకి, నీ నాశనానికి కూడా హేతు అవుతూ ఉన్నదయ్యా. అంటే నీ ఒక్క అజ్ఞానం, నీ అజ్ఞానం వల్లే వీటిని సరిగా నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. దానివల్ల ఏమవుతోంది, నీకు ఉపాధిగా ఉన్నటువంటి ఈ శరీరమే నీకు బాధలకి, మోహానికి గురి చేస్తూ ఉన్నది. దానివల్లే నువ్వు నాశనం అయిపోతూ ఉన్నావు. మరి ఎప్పుడు నువ్వు ఇందులోంచి బయటపడతావు అంటే, అజ్ఞానము అనేటటువంటి ఆవరణ అనేది పూర్తిగా తొలగిపోయినప్పుడు నీ ఆత్మని గురించి నీకు పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు నీ ఉపాధి నీకు సంతోషదాయకమవుతుంది. అంతవరకు ఈ బాధలు అనేవి తప్పవు. ఈ మాట గుర్తుపెట్టుకో. భ్రాంతి మాత్రమిదం విశ్వం నకించదపి నిశ్చయ నిర్వాసన స్ఫూర్తి మాత్రో నకించదివ శామ్యతి. ఈ జగత్తు అనేది మనకల్పితమైనటువంటి మిథ్యాభ్రమ. చూడండి ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాడో ఇదే విషయాన్ని. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 20వ సారి, 50వ సారి, 100వ సారి చెప్పిన ఇదే మాట చెప్తూ ఉన్నాడు. భ్రాంతి మాత్రమిదం విశ్వం. ఈ చరాచర జగత్తంతా కూడా భ్రాంతి, అంతకన్నా ఏమీ లేదు. మనస్సుతో కల్పించబడినటువంటి మిథ్యా భ్రమ. ఈ నిశ్చయమైనటువంటి జ్ఞానం గనక నీకు కలిగినట్లయితే కోరికలన్నీ నశించిపోతాయి. చైతన్య రూపంగా, పరమశాంతంగా, సృష్టి అస్సలు ఏమీ లేనట్టుగా ఏకంగా ఉండగలుగుతావయ్యా నువ్వు అని చెప్తూ ఉన్నాడు. అంటే తానే ఆత్మని అనేటటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవం కలిగి ఉండాలి సాధకుడు. అలా అనుభవం కలిగినటువంటి నేనే ఆత్మని అనేటటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవం గనక కలిగితే తాను మాత్రమే నిత్యమని, సత్యమని, శాశ్వతమని, మిగిలిందంతా కూడా మిథ్యా భ్రమ అని చెప్పేసి నిశ్చయంగా తెలుసుకుంటాడు. ఈ విషయం తెలిసిన తర్వాత అసలు కోరికలు అనేవి ఏమాత్రం కూడా ఉండవు. తనకన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు అని తెలిసినప్పుడు ఇంకా నీకేం కావాలి? అసలు నీకన్నా ఏమన్నా విడిగా ఉంటే అది నీకు కావాలి. నీకన్నా విడిగా ఉన్నది ఏం లేదు, ఇక్కడ ఉన్నదంతా నువ్వే. మరేం కావాలి నీకు? అందుకే పరమేశ్వర స్వరూపం పూర్ణకాముడు, ఆప్తకాముడు అనేది. ఎందుకంటే తనకన్నా భిన్నమైనటువంటిది ఏం లేదు ఇక్కడ. ఏమన్నా ఉంటే నీకు కావాలి, ఏం లేదు, అంతా నువ్వే. మరి ఇంకా నీకేం కోరిక తీరాలి? ఏముంది అసలు నీ కోరిక ఇక్కడ? తన మనస్సులో కోరికల యొక్క అలలన్నీ కరిగించేటువంటి బాహ్య వస్తుమయ ప్రపంచమే అసలు లేదు. ఎప్పుడైతే ఈ కోరికలకు పుట్టినిల్లైనటువంటి ఈ బాహ్యమైనటువంటి ప్రపంచం లేదో అప్పుడు ఈ మానవుడు సహజంగా శాంత చిత్తుడై ఉంటాడు. అప్పుడు ఇంకా అదే కోరిక అనేది ఉండదు. ఈ జ్ఞానులు ఉన్నారు చూసారా, ఆ జ్ఞాని కూడా మనలాగానే ఈ లోకంలోనే నివసిస్తూ ఉన్నాడు. తన యొక్క ఉపాధి ద్వారా ఈ శరీరంలోనే ఉన్నాడు. ఆయన కళ్ళతో ఈ ప్రపంచాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, మనం చూస్తున్నాం, ఆయన చూస్తూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ తేడా మాత్రం ఒకటే ఉంది. మనమేమో ఈ జగత్తంతా వేరుగా ఉన్నది అనుకుని అందులో ఉన్నటువంటి ప్రతి మనకు కావాలి అని అనుకుంటాం. ఈ జ్ఞాని అయినటువంటి వాడు అతడు కూడా గుర్తిస్తాడు, కానీ ఈ జగత్తు అతన్ని ఏ విధంగానూ కూడా కదపలేదు.
అతడు చాలా స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే ఈ జగత్తంతా మాయా మిథ్య అనే సంగతి అతనికి తెలుసు. ఈ జగత్తుని చూస్తూ ఉన్నప్పుడు ఈ జగత్ అనేది నాకన్నా వేరు కాదు అనేటటువంటి భావన అతనిలో దృఢంగా ఉంటుంది. మనలో ఉండదు. అంటే అజ్ఞానిలో ఈ భావన అనేది ఉండదు. అందుకే ఈ అజ్ఞాని అయినటువంటి వాడు అనేక రకాలైనటువంటి కోరికలు కలిగి ఉంటాడు. అందుకే ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, ఈ జగత్తంతా మనసు చేత కల్పించినటువంటి మిథ్యాభ్రమ. ఈ విధమైనటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం గనక నీకున్నట్లయితే నీలో ఉన్న కోరికలు అనేది పూర్తిగా నశించిపోతాయి. నువ్వు చైతన్య రూపంగా శాంతంగా అసలు సృష్టి లేనట్టుగా, జగత్తే లేదు ఇక్కడ, అటువంటి భావనతో ఏకంగా నువ్వు ఉండగలుగుతావయ్యా అని చెప్తూ ఉన్నాడు. త్రికాలలోనూ ఈ 3 కాలాల్లోనూ కూడా ఉన్నదంతా కూడా కేవలమైనటువంటి ఆత్మ మాత్రమేనయ్యా, అంతకన్నా ఇంకేం లేదు. త్రికాలాలలోనూ కూడా ఉన్నటువంటిది ఏమిటి అంటే కేవలము ఈ ఆత్మ అనేది ఒకటే ఉంది, అంతకన్నా ఏం లేదు. మనం అక్కడ మాండూక్యంలో చెప్పాను చూడండి, ఓంకార స్వరూపమే పరమేశ్వర స్వరూపము అన్నాడు. మరి పరమేశ్వర స్వరూపం ఎక్కడున్నదే అంటే భూతం భవిష్యతి సర్వం ఓంకారేవ. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం 3 కాలాలు కూడా ఓంకార స్వరూపమే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి పరమేశ్వర స్వరూపం అంటే నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉన్నది, ఈ 3 కాలాల్లోనూ ఉండేటటువంటిది. మాండూక్యంలో ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ 3 కాలాలకు మించినటువంటిది ఏమన్నా ఉంటే అది కూడా పరమేశ్వర స్వరూపమేనన్నాడు. అసలు ఇంకేం లేదు. త్రికాలాతీతం తయస్యోంకారమేవా. ఈ 3 కాలాలకి అతీతమైనటువంటిది కనుక ఏమైనా ఉన్నట్లయితే అది కూడా ఓంకార స్వరూపమేనయ్యా, అది కూడా పరమేశ్వర స్వరూపమే. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు, త్రికాలాలలోనూ కూడా ఉన్నదంతా నువ్వే, అసలు నువ్వు తప్పించి ఇంకేం లేదు, అంత ఆత్మస్వరూపమే ఉన్నది. కాబట్టి నీకు బంధం లేదు, ముక్తి లేదు. అసలు బంధము అంటే కదా నీకు ముక్తి కావాల్సింది. ముక్తి కావాలని ఏడవలసిన వాడు ఎవడు? ముక్తి లేనటువంటి వాడు. ముక్తి లేనటువంటి వాడు అంటే బంధనాల్లో కూరుకుపోయినటువంటి వాడు. నీకు బంధనాలు లేవయ్యా బాబు అని చెప్తున్నావు పక్కన. అందుకే నువ్వు నిత్య శుద్ధ ముక్త పురుషుడివి అని చెప్తూ ఉన్నాం పరమేశ్వర స్వరూపాన్ని. నిత్యము ముక్తమైనటువంటి స్థితిలోనే ఉంటుంది పరమేశ్వర స్వరూపం, అంతే తప్పించి ఇంకేం ఉండదు. అంటే ఏ రకమైనటువంటి బంధనాలు కూడా లేనటువంటిది. అసలు దానికి ముక్తి అవసరం లేదు. బంధనం ఉంటే కదా ముక్తి, కాబట్టి ముక్తి అవసరం లేదు. నువ్వు చేయవలసినటువంటిది ఏదీ లేదు అనేటటువంటి నిశ్చింతగా సుఖంగా ఉండవలసిందే అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకని అంటే యాథాలాపంగా కనుక చూస్తే ఇక్కడ నామరూపాలు అనేవి అనంతంగా కంటికి కనిపిస్తూ ఉంటాయి ఈ జగత్తులో. కానీ కొంచెం నిశ్చితంగా కనుక పరిశీలించినట్లయితే వీటన్నింటిలోనూ కూడా సామాన్యమైనటువంటి లక్షణం అనేది ఒకటే కనిపిస్తుంది మనకి. ఏమిటి అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి వివిధమైనటువంటి వస్తువులు కానీ ప్రాణులు కానీ ఏవైనా తీసుకోండి, ఒక మానవుడు కానీ, ఓ చెట్టు కానీ, మనిషి కానీ, పశువు కానీ, పక్షి కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా సత్త కలిగి ఉంటాయి. అయితే ఇక్కడ ఓ చెట్టు అనేది మనిషి అవదు, మనిషి అనేది జంతువు అవదు, జంతువు అనేది పశువు అవదు, పశువు అనేది పక్షి అవదు. ఇట్లా ఒకదానికి ఒకటి తేడా ఉంటుంది. అనేకమైన రకాలతో ఈ నామాలు రూపాలు ఉంటాయి. ఇది సర్వసామాన్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అన్నింటిలోనూ కూడా సత్తా అనేది ఉంటుంది. అలాగే పోనీ చలనం ఉన్నటువంటివి కాదు, చలనం లేనటువంటి వస్తువులను నువ్వు పరిశీలించినా సరే, రాళ్లు, రప్పలు, కొండలు, చెట్లు, చేమలు ఇలా ఏవి చూసినా సరే, ఏ రూపాన్ని పరిశీలించినా సరే అవన్నీ కూడా ఉనికి అనేది కలిగి ఉంటాయి. అలా వాటన్నిటికీ ఉనికి అనేది ఉండటం వల్లనే గుర్తించబడుతూ ఉన్నాయి. ఈ ఉనికి అనేది ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో లేదు అని ఉండదు. 3 కాలాల యందు కూడా ఈ ఉనికి అనేది ఖచ్చితంగా అట్లా ఉంటూనే ఉంటుంది.
ఇదే ఆత్మ యొక్క సత్ అనేటటువంటి లక్షణము. అందుకే చెప్పాడు భూతం భవద్భవిష్యతి, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు, 3 కాలాలను కూడా ఈ ఆత్మ అనేది, ఆత్మ యొక్క లక్షణము అనేది అలాగే ఉంటుంది. అయితే మరి తేడా ఎక్కడొస్తోంది అంటే దాన్ని గుర్తించే నామరూపాల్లో మాత్రమే తేడా అనేది కనిపిస్తోంది. అంతే తప్పించి నిత్యము ఈ ఆత్మ అనేది సత్ అనేటటువంటి ఆరోపణలో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ జనక మహారాజు చెప్తూ ఉన్నాడు అష్టావక్రుడు, ఓ జనక మహారాజా, ఈ సత్ అనేటటువంటి రూపంలో ఉన్న ఆత్మవి నువ్వే, సత్రూప ఆత్మవి నువ్వే, నువ్వు తప్ప ఇక్కడ ఇంకోటి రెండోది అనేది ఏమీ కూడా లేదు. మరి ఇంకా నీకు బంధం ఏమిటి, మోక్షం ఏమిటయ్యా, నీకు ముక్తి ఎందుకు? ఆ మోక్షంతో, ఆ ముక్తితో నీకు అవసరం ఏమిటి? అసలు బంధనాలు ఉన్నటువంటి వాడికి మాత్రమే బంధనాలు తెచ్చుకోవడం అనేది కావాలి, నీకు బంధనాలు లేవు అసలు. ఎందుకంటే ఆత్మ అనేది ఇప్పుడు ఏ రకమైనటువంటి కర్మ చేయదు, కర్మ చేసిన వాడికే బంధనాలు అనేవి ఉంటాయి. అందుకే చెప్పాడు ముండకోపనిషత్తులో చూడండి, సంసారము అనేటటువంటి వృక్షం మీద 2 పక్షులు పక్కపక్కనే కూర్చుని ఉన్నాయిట. ఒకటేమో దొరికినటువంటి పళ్ళు కాయలు అన్ని కూడా తింటోంది, రెండోదేమో ఏమీ లేకుండా దిక్కులు చూస్తూ కూర్చుంది. ఇప్పుడు ఈ పళ్ళు కాయలు తినేటటువంటి పక్షి ఏదైతే ఉన్నదో అదే జీవాత్మ, దిక్కులు చూస్తూ కూర్చున్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఈ జీవాత్మ పరమాత్మ 2 వేరా కాదు. మరి అది పళ్ళు కాయలు ఎందుకు తింటోంది? ఈ పళ్ళు కాయలు అంటే ఆ జీవాత్మ తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని తాను అనుభవిస్తోంది, అదే పళ్ళు కాయలు తింటాం అంటే. పళ్ళు కాయలు తింటాం చాలా జాగ్రత్తగా చూడండి. పళ్ళు తింటాం అంటే పుణ్యఫలం అనుభవించడం, కాయలు తింటాం అంటే పాపం యొక్క ఫలితాన్ని అనుభవించటం. తాను చేసినటువంటి పుణ్యపాపాలన్నీ కూడా అనుభవిస్తోంది. మరి రెండోది ఏమీ తినకుండా దిక్కులు చూస్తోంది. ఎందుకని అంటే ఇదేం కర్మ చేయలేదు, పరమాత్మ స్వరూపానికి కర్మ అనేది లేదు. అందుకే కర్మ చేయలేదు కాబట్టి పుణ్యము లేదు, పాపం లేదు, ఆ ఫలితాలు లేవు. అందుకే దిక్కులు చూస్తూ కూర్చుంది. ఈ 2 వేరా అంటే వేరు కాదు, 2 ఒకటే. మరి అవతల ఉన్నది ఎందుకు ఈ ఫలితాలు అనుభవిస్తోంది అంటే కేవలం అజ్ఞానంతో. ఈ జగత్తులో దేహం చేసేంత కూడా నేనే చేస్తున్నాను, అన్నింటికీ నేనే కర్తని, నేనే భోక్తని అనేటటువంటి భావన ఉండటం చేత ఆ ఫలితాన్ని అంతటినీ కూడా తానే అనుభవిస్తోంది. ఇది కేవలం అజ్ఞానం. అనవసరంగా ఒంటికి పూసుకుంది ఇది. దీంతో నాకేమీ సంబంధం లేదు అని కనుక అక్కడి నుంచి ఎగిరిపోతే దానికి నిజంగానే దీంతోనూ కూడా సంబంధం అనేది ఉండదు. ఆ జీవాత్మకి ఇందులో సంబంధం ఈ కర్మతో నాకు సంబంధం లేదు, నేను కర్తని కాదు, నేను భక్తుని కాదు అని కనుక అది అనుకోగలిగినట్లయితే మరుక్షణంలోనే ఆ చెట్టు నుంచి అట్లా ఎగిరిపోతుందంటే ఎక్కడికి పోతుంది? పక్కనే ఉన్నటువంటి ఆత్మలో కలిసిపోతుంది. ఘటాకాశం మహదాకాశంలో కలిసిపోయినట్లుగా ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది, 2 ఒకటే అయిపోతాయి. మరి ఆ పని ఎందుకు చేయలేకపోతూ ఉన్నదంటే కేవలం అజ్ఞానం వలనే చేయలేకపోతూ ఉన్నదయ్యా. అదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నాడు, త్రికాలముల యందు కూడా ఉన్నటువంటిది నువ్వు ఒకటివేనయ్యా, నువ్వే నీ స్వరూపం ఒకటే, అదే ఆత్మస్వరూపం. నీకు బంధం లేదు, మోక్షం లేదు. నీ బంధం ఉంటే కదా అసలు మోక్షం కోసం నువ్వు ప్రయత్నం చేయటానికి, నీకు బంధం అనేది లేదయ్యా. కాబట్టి నువ్వు చేయవలసినది అనేది ఏమీ కూడా లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, నువ్వు సత్స్వరూపుడివి అని చెప్తూ ఉన్నాడు. మా సంకల్ప వికల్పాభ్యాం చిత్తం క్షోభయ చిన్మయ ఉపశమ్య సుఖం తిష్టత్ స్వాత్మనాంద విగ్రహే. ఓ చిత్స్వరూప, సంకల్ప వికల్ప రూపమైనటువంటి అశాంతిని పూర్తిగా వదిలిపెట్టు. పరమ శాంతంతో ఉన్నటువంటి ఆ మనస్సుతోనే ఆనందమైనటువంటి రూపంలో హాయిగాను జీవించవలసింది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే స్వభావతః శుద్ధ చైతన్యమే నువ్వు ఆమోదించవలసింది గాని నిరాకరించవలసింది గాని ఏది కూడా లేదు ఇక్కడ.
ఎందుకంటే నువ్వు తప్పించి ఇంకేం లేదు. కాబట్టి నువ్వు అవునంటానికి కాదంటానికి ఏం లేదు, అంతా నువ్వే ఇక్కడ ఉన్నది. ఈ ఆత్మ అనేటటువంటి ఈ పరమేశ్వర స్వరూపానికి మనస్సు లేదు, శరీరం లేదు. ఇదంతా కూడా భ్రమ. ఈ భ్రమని పూర్తిగా వదిలిపెట్టావు. అలా వదిలిపెట్టి సంకల్ప వికల్పాలతో ఈ మనస్సుని చలించనీయద్దు. అలా చలించనీయకుండా శాంతంగా నీ యొక్క ఆనంద స్వరూపంలో దృష్టిని కలిగి ఉండు. ఆనందమైనటువంటి స్వరూపంలోనే నువ్వు ఉండవలసింది. అప్పుడు నానాత్వము అనేటటువంటి ఈ ప్రపంచం ఉన్నదే, ఆ జగత్తు, అది నిన్ను ఏ రకంగానూ కూడా, నిన్ను అంటే ఆత్మని, ఏ రకంగానూ కూడా నిన్ను స్పృశించలేదు. ఎందుకనంటే ఈ నానాత్వం అనేదంతా కూడా ఎక్కడుంది అంటే అజ్ఞానంలో ఉంది. నువ్వు అజ్ఞానివి కాదు కదా, కాబట్టి అది నిన్ను ఏ రకంగానూ కూడా స్పృశించలేదు అని చెప్తూ ఉన్నాడు. యోగ వాసిష్టంలో చెబుతాడు చూడండి. నేను ఉన్నాను అన్నటువంటి భావం ఏమో అక్కడ బంధనాలకు దారితీస్తుంది. మరి ముక్తి అంటే ఏమిటి? నేను ఉన్నాను అనేటటువంటి భావన అనేది ఇది భ్రమ. అది భ్రమ అని గుర్తిస్తే అది ముక్తి, అది నిజము అనుకుంటేనేమో బంధం. మరి ఈ బంధం యొక్క భ్రాంతి అనేది ఎక్కడున్నది అంటే అది నీలోనే ఉంది, నీ మనస్సులోనే ఉంది. ఆ భ్రాంతి అనేది నీలో ఉన్నంతసేపు ముక్తి కావాలి ముక్తి కావాలి అని ఆరాటపడితే ఆ ముక్తి అనేది రాదు. ముక్తి పొందడానికి నీకు అర్హత అనేది ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు అయితే నేనున్నాను అనేటటువంటి భ్రాంతి అనేది నీలో ఉంటుందో అంతవరకు నీకు ముక్తి అనేది దొరకదు. ముక్తి పొందడం కోసం నువ్వు పాకులాటం కూడా అనవసరం. అయితే ఇది నాది అన్నటువంటి భావన అనేది బంధానికి దారితీస్తుంది. నేను లేను అనే కనుక నువ్వు అనుకున్నట్టయితే ముక్తి అనేది వచ్చేస్తుందయ్యా. ఈ బంధం అనేది భావన మాత్రమే, కేవలం నీ భావనలోనే ఉంది. నువ్వు అనుకోవటం, నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు. అయితే ఓ సాధకుడా, ఎందుకయ్యా రామా నువ్వు అజ్ఞానంలో ఉన్నాను అని చెప్పేసి బాధపడతావు? నువ్వు సంకల్ప వికల్ప రూపమైనటువంటి ఆలోచనలతో అసలు నీకేమిటి అవసరం? ఆలోచనలు నీకెందుకు? ఆలోచనలు వదిలిపెట్టావు. ఎప్పుడైతే ఈ ఆలోచనలు అనేవి వదిలిపెట్టేశావో మనస్సు అనేది నిర్మలం అయిపోయింది. నిర్మలమైనటువంటి ఈ మనస్సులో పరమేశ్వర స్వరూపం అనేది సాక్షాత్కరిస్తుంది. ఆనందరూపమైనటువంటి ఆత్మస్వరూపానివై హాయిగా జీవించవలసింది అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ మనస్సులో ఆలోచనలు అనేవి ఉన్నంతసేపు కూడా ఇక్కడ బంధనాలు అనేవి ఉంటాయ్యా. అందుకే సంకల్ప వికల్ప రూపమైనటువంటి అశాంతిని పూర్తిగా వదిలిపెట్టు. శాంతమైనటువంటి మనస్సుతో ఆ పరమేశ్వర స్వరూపానివై హాయిగా జీవించవలసింది అని చెప్తూ ఉన్నాడు జనక మహారాజుకి. ఇంకా అంటూ ఉన్నాడు, త్వజైవ ధ్యానం సర్వత్రా మా కించిద్ వృద్ధిధారయ ఆత్మా త్వముక్త ఏవాసి కిం విమృశ్య కరిష్యసి. ధ్యానం అనేది ఉన్నది చూడు, ఆ ధ్యానాన్ని కూడా వదిలిపెట్టు. ఎందుకని ధ్యానాన్ని వదిలిపెట్టాలి? మనసులోకి ఏ రకమైనటువంటి ఆలోచనలు రానివ్వద్దు అన్నాడు. దీనికి కారణం ఏమిటంటే గతంలో చెప్పుకున్నాం మనం. నాకు మోక్షం కావాలి అనేటటువంటి కోరిక కూడా నీలో ఉండకూడదు అన్నాడు. అందుకే ఆత్మజ్ఞానం కావాలి అంటే ఏం చేయాలి అన్నారు. మనస్సు అనేది నీ వశంలో కావాలి. ముందు కావాల్సింది అది. మనస్సు నీ వశంలోకి వచ్చిన తర్వాత మనస్సు అనేది పనిచేయకుండా ఉండాలి. మనస్సు నీ అధీనంలో ఉండి పనిచేయకుండా ఉండాలి. ఆ తర్వాత మనస్సు అనేది నశించిపోవాలి. అసలు మనస్సు ఉండకూడదు.
అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ధ్యానము అనేటటువంటిది అది కూడా పనికిరాదయ్యా. ఇక్కడ దేని గురించి ధ్యానం చేస్తావు నువ్వు ధ్యానం చేస్తానంటావు ఏంటి? దేని గురించి ధ్యానం చేస్తావు? నువ్వు చేసే ధ్యానం కాదు. ఎవరిని గురించి? ఉన్నది నువ్వు ఒక్కడివే. మరి రెండోది ఎవరైనా ఉంటే దాని గురించి ధ్యానం చేస్తాం. మనం గుళ్ళోకి వెళ్లి దేవుడికి దండం పెడతాం, స్వామి నా కొడుకు పరీక్ష పాస్ అవ్వాలి అంటాం. ఇక్కడ దేవుడు నువ్వే, కొడుకు నువ్వే, నమస్కారం పెట్టేది నువ్వే. ఇంకా ఎవరు పాస్ కావాలి? ఎవరిని అడగాలి పాస్ అవ్వాలని? అందుకే అంటూ ఉన్నాడు ధ్యానాన్ని కూడా వదిలిపెట్టవలసింది. ధ్యానం అనేది కూడా లేదు ఇక్కడ. ఓ జనక మహారాజా, నీ మనసులోకి ఆలోచనలు అనేవి మాత్రం ఏవి కూడా రానియద్దు. నీవు నిత్యముక్తమైనటువంటి ఆత్మవి. అసలు ధ్యానంతో నీకేమిటై అవసరం? నిత్యముక్తుడైనటువంటి వాడికి ఇంకా దేంతోనూ పని లేదు. ధ్యానంతో నీకేమిటి పని? ముక్తి కావలసినటువంటి వాడికి పని. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. నిద్రపోతూ ఉన్నాడు వాడు. ఇంకా నాకు నిద్ర రాలేదు అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఇప్పటికే హాయిగా నిద్రలో ఉన్నాడు. ఎవరు కొట్టుకోవాలి? నిద్ర రానటువంటి వాడు దానికోసం నిద్ర కోసం ప్రయత్నం చేయాలి. అంతేగాని నిద్రపోయేవాడికి నిద్ర కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం అనేది ఉండదు. అలాగే ఇక్కడ జనక మహారాజు ముక్తమైనటువంటి ఆత్మ కాబట్టి ఇంకా ముక్తి కోసం ప్రయత్నం అనేది నువ్వు చేయక్కర్లేదయ్యా. ధ్యానాన్ని కూడా వదిలిపెట్టేసేయి. ఎందుకనంటే ఇవన్నీ కనుక చేస్తే మళ్లీ అహంకారం అనేది వస్తుంది. ఆత్మానుభవానికి దూరం అయిపోతాం. అందుకే ఇక్కడ నిజమైనటువంటి ధ్యానం ఏమిటి అంటే అలా ధ్యానం చేస్తూ 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 ధ్యానాన్ని కూడా వదిలిపెట్టేయాలి. ఏమీ అట్టు పెట్టుకోకూడదు. దీన్నే నిధిధ్యాస అని అంటారు. చూడండి, ధ్యేయం లేనటువంటి ధ్యానం కానటువంటి ధ్యానము అదే నిధిధ్యాస అని అంటారు. ఈ విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. చూడండి, నిధిధ్యాస అన్నప్పుడు ఈ నిధిధ్యాస అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని గతంలో మనం ఏదో ఒక సందర్భంలో చెప్పుకున్నాం. ఇది ఎవరికి కూడా తెలియనటువంటి విషయం వల్ల మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అని కూడా చెప్పానప్పుడు మీకు. అంటే ఏమిటక్కడ చెప్పాను? విజాతీయమైనటువంటి వస్తువుల్లో సజాతీయమైనటువంటి భావనను ప్రసరింపజేయటమే నిధిధ్యాస. దేహము మొదలైనటువంటి జడ పదార్థాలని నిరాకరించి ఆత్మకి సజాతీయమైనటువంటి పరమాత్మ విషయంలో విశ్వాసాన్ని ప్రవహింపజేయటమే నిధిధ్యాస అని అంటారు అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు అక్కడ గతంలో. అదే విషయాన్ని ఇక్కడ ఇప్పుడు చెబుతూ ఉన్నాడు. ధ్యేయం లేనటువంటి ధ్యానం కానటువంటి ధ్యానం ఏదైతే ఉన్నదో అదే నిధిధ్యాస అని అంటారు. అదేనయ్యా నిజమైనటువంటి ధ్యానము అంటే. ఇదే పరిపూర్ణత్వం సిద్ధించడము అంటే. నువ్వు వస్తూ ఉన్నటువంటి మార్గం అంతా పూర్తయిపోయింది, గమ్యాన్ని చేరబోతూ ఉన్నావు. అలా గమ్యాన్ని చేరినట్టే లక్ష్యాన్ని చేరేటటువంటి చివరి మెట్టు అనేది ఏమిటి అంటే ఇది నిధిధ్యాస. నిధిధ్యాస అనే సామాన్యమైనటువంటిది కాదు. లక్ష్యాన్ని చేరబోయేటటువంటి ఆఖరి మెట్టు ఇది. ఇక్కడితో యోగం యొక్క పని అనేది పూర్తిగా అయిపోయింది. ఇంకా నీకు యోగం అనేది అక్కర్లేదు. అహంకారం అనేది అంతానికి వచ్చేసింది. అహంకారం పూర్తిగా వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు నీ ఆత్మ ఎలా ఉన్నది అంటే ఆత్మ ఆనందంగా ఉన్నది, తాండవం చేస్తూ ఉన్నది. ధ్యానం చేసేవాడు ధ్యేయము రెండూ కూడా ఒక్కటే. ధ్యానము ధ్యేయము అన్నీ ఒక్కటే ఇక్కడ. అటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ సాధన చేసేటటువంటి ఈ మానవుడే మాధవుడైపోయినటువంటి మహదానందమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంటాడు. అటువంటిది ఈ స్థితి అనేది.
ఆ స్థితిని గురించి చెప్తూ ఉన్నాడు. ఇది ధ్యానానికి ఆఖరి మెట్టయ్యా జనక మహారాజా. కాబట్టి ధ్యానం కానటువంటి ధ్యానమే అదే ఇక్కడ నిధిధ్యాస. ధ్యేయం లేనటువంటి ధ్యానము అదేనయ్యా నిధిధ్యాస. ఆ నిధిధ్యాస అనే దానిలో ఉండాలి. నువ్వు ఇంతకాలం మోక్షం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేశావు. ఆ ప్రయత్నాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా నీకు సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయ్యా. అయిపోయింది, అదిగో లక్ష్యాన్ని చేరుతూ ఉన్నావు. అదే ఆఖరి మెట్టు. ఇప్పుడు ఆఖరి మెట్టు మీదే ఉన్నావు. నువ్వు ముక్తిని పొందబోతూ ఉన్నావు. కాబట్టి ఇక్కడ నీకు అహంకారం అనేది లేదు, నీకు యోగం అనేటటువంటిది లేదు, నీకు ధ్యానం అనేటటువంటిది లేదు, ఏది కూడా లేదు. నువ్వు ఆఖరికి వచ్చేసావు. అన్నీ ఒకటే అయిపోయినటువంటి స్థితి. ధ్యాత, ధ్యానము, ధ్యేయము మూడు కూడా ఒక్కటే అయిపోయినటువంటి స్థితి. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము మూడు ఒక్కటే అయిపోయినటువంటి స్థితి. మానవుడు ఆ పరమేశ్వర స్వరూపం అయిపోయినటువంటి స్థితి. జ్ఞాని అయినటువంటి మానవుడికి అదుగో ఆ పరమేశ్వర స్వరూపము అనేది సిద్ధిస్తూ ఉన్నది. అతడే పరమేశ్వరుడు అవుతూ ఉన్నాడు, అతడే పరమపదాన్ని పొందుతూ ఉన్నాడు, అతడే ముక్తిని పొందుతూ ఉన్నాడు, అతడే కైవల్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ చరాచర జగత్తులో మాదాకాశంలో ఘటాకాశం కలిసిపోయినట్లుగా, నూనెలో నూనె కలిసిపోయినట్లుగా, గాలిలో గాలి కలిసిపోయినట్లుగా, వెలుతురులో వెలుతురు కలిసిపోయినట్టుగా ఈ జీవన్ముక్తుడైనటువంటి, ఈ ముక్తి అయినటువంటి, ఈ జ్ఞాని అయినటువంటి ఈ మహానుభావుడి యొక్క ఆత్మ అనేది పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతూ ఉన్నది. ఆత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటే అయిపోతూ ఉన్నాయి. అటువంటి మహత్తరమైనటువంటి ఆ స్థితి ఇది. ఆ స్థితిని గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ అష్టావక్రుల వారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ యోగ వాసిష్టంలో చెప్పాడు చూడండి. అనంతమైనటువంటి ఆత్మలో భ్రమ అనేటటువంటి దానికి ఆస్కారం అనేదే లేదు. నిశ్చలమైనటువంటి తేజోరాశి అయినటువంటి ఆ చైతన్యాన్ని సాధించాలి అనుకోవటం అనేది కేవలం మానసిక కల్పన. కాబట్టి ఆ కల్పన కూడా వదిలిపెట్టే. ఇంకా ధ్యానం లేదు, ధ్యానంతో నీకేమీ పని లేదయ్యా. అయిపోయింది, ఆఖరి మెట్టు మీదకి వచ్చేసావు. నువ్వు పరమాత్మ స్వరూపాన్ని చేరబోతూ ఉన్నావు, నువ్వు కైవల్యాన్ని పొందబోతూ ఉన్నావు, ముక్తి నీకు రాబోతూ ఉన్నది, ఆ ముక్తిని నువ్వు పొందబోతూ ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ అష్టావక్రుడు ఈ 15వ అధ్యాయంలో.